ఫోన్ ట్యాపింగ్ లో ఈ కేసులో కాసేపట్లో సిట్ విచారణకు బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ రావు హాజరు కానున్నారు. జూబ్లీ హిల్స్ లోని ఏసీపీ కార్యాలయంలో సిట్ అధికారులు ఎదుట విచారణకు హాజరు కావాలంటూ సిట్ నోటీసులో పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అందిస్తారు. మరింత సమాచారం నవీన్, ఈ కేసులో సంతోష్ రావు విచారణ కీలకంగా మారబోతుందని అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పటికే కేటీఆర్ ను అటు హరీష్ రావును కూడా విచారించిన నేపథ్యంలో కేసు ఏ టర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది? ఎప్పటివరకు విచారణ కొనసాగేందుకు ఛాన్స్ ఉంటుంది? అంటే ఫోన్ ట్యాపింగ్ విచారణకు సంబంధించి ఇక తుది అడుగులు పడుతున్నట్టుగా మనకు అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ విచారణ చాలా వేగవంతం చేస్తున్నటువంటి సిట్ అధికారులు సో ఇక కీలక పాత్రధారులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా విచారణకు పిలుస్తున్నారు. సో మనం చూసాం ఈ వారంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేత మాజీ మంత్రి హరీష్ రావును సిట్ విచారణకు పిలిచింది. దాదాపుగా 7.5 గంటల పాటు ఆయనను విచారించిన తర్వాత 2 రోజుల తర్వాత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ ను కూడా విచారణకు పిలిచారు. సో ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్ పార్టీలో మరో కీలక నేతగా ఉన్నటువంటి మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ను కూడా ఇవాళ సిట్ విచారణకు పిలిచింది. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన సిట్ ముందర హాజరు కాబోతున్నారు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో. సో అంతకుముందు ప్రస్తుతం ఆయన ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి నేరుగా ఆయన నందినగర్ లో కేసీఆర్ నివాసానికి వచ్చారు. కేసీఆర్ నివాసంలో ప్రస్తుతం కేటీఆర్ తో పాటుగా పార్టీ ముఖ్య నేతలతో జోగినిపల్లి సంతోష్ కుమార్ భేటీ అయ్యారు. సో విచారణలో అడిగేటువంటి ప్రశ్నలకు ఎలా సమాధానాలు ఇవ్వాలి, సో ఏ వివరాలను సిట్ అధికారులకు ఇవ్వాలి అనే దాని మీద కూడా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇది మధ్యాహ్నం 3 గంటలకు సిట్ విచారణ మొదలవుతుంది. సో రాత్రి వరకు కూడా ఇది కొనసాగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇక ఈ సిట్ విచారణకు సంతోష్ ఎందుకు అనే దానికి విషయానికి వస్తే ముఖ్యంగా గత ప్రభుత్వంలో 10 ఏళ్లుగా కేసీఆర్ వెంటే ఉంటూ బీఆర్ఎస్ పార్టీలో ఒక కీలక నేతగా ముఖ్యంగా షాడో సీఎంగా సంతోష్ రావుని ప్రతిపక్ష నేతలంతా కూడా పిలుస్తూ ఉంటారు. సో ఆయన కనుసన్నల్లోనే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేటువంటి ఆరోపణలు విమర్శలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇంటెలిజెన్స్ ఐజీగా పనిచేసినటువంటి ప్రభాకర్ రావుకు సంతోష్ ద్వారానే ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ జరపాలి అనేటువంటి వివరాలు వెళ్ళాయి. సంతోష్ ఆదేశాల మేరకే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేటువంటి ప్రచారమే కావచ్చు లేదా ఆరోపణలే కావచ్చు. గతంలో సిట్ అధికారులకు ఎవరైతే కొంతమంది బాధితులుగా ఉన్నారో తమ ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని ఎవరైతే సిట్ అధికారులకు కంప్లైంట్ ఇచ్చారో సో వాళ్ళ కంప్లైంట్ల ఆధారంగా సంతోష్ రావును ఇవాళ విచారణకు పిలిచినట్టుగా తెలుస్తుంది. అయితే ఇటు కేటీఆర్ని కానీ లేదా హరీష్ రావుని కానీ ఉదయం 11 గంటలకు విచారణకు రమ్మన్నటువంటి సిట్ అధికారులు సో ఎందుకు సంతోష్ రావును మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు పిలిచారన్న దాని మీద కూడా ఒకంత ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతోంది. ఇవాళ కేవలం ఒక సంతోష్ రావును మాత్రమే విచారణకు పిలుస్తారా, లేదా సంతోష్ రావుతో పాటుగా ఈ ఫోన్ ట్యాపింగ్ లో నిందితులుగా ఉండి రిమాండ్కి వెళ్ళొచ్చినటువంటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు కావచ్చు లేదా ప్రణీత్ రావు కావచ్చు సో వీళ్ళని కూడా ఇవాళ సిట్ ఆఫీస్కు పిలుస్తారన్న దాని మీద అయితే ఇంత చర్చ జరుగుతుంది. సో మొన్న కేటీఆర్ విచారణ సందర్భంగా కూడా గతంలో టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉంటూ ఆ ఫోన్ ట్యాపింగ్ లో చాలా కీలకంగా వ్యవహరించినటువంటి రాధాకిషన్ రావును కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు పోలీసులు పిలిచినట్టుగా తెలిసింది. సో ఆయనను కూడా మరొక రూమ్ లో ఉంచి విచారణ జరిపినట్టుగా తెలిసింది. సో మొత్తం మీద సో ఇవాళ సంతోష్ విచారణ అనేటువంటిది ఇక రానున్నటువంటి రోజుల్లో ఫోన్ ట్యాపింగ్ అంశము సో ఏ మేరకు అంటే ఎటువైపు వెళ్తుందన్న దాని మీద కూడా ఇంత చర్చ జరుగుతుంది. ఎందుకంటే కేసీఆర్ ఫ్యామిలీలో సో ప్రధానంగా కీలకంగా వ్యవహరించినటువంటి హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు సో వీళ్ళందరినీ కూడా విచారించినటువంటి సిట్ అధికారులు సో ఇప్పుడు సంతోష్ని పిలవడం అంటే ఇక సంతోష్ తర్వాత వాట్ నెక్స్ట్ అంటే ఎవరు నెక్స్ట్ అనే దాని మీద కూడా ఒకంత చర్చ అయితే జరుగుతుంది. ఇక కేసీఆర్ను కూడా ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ అంశంలో విచారణకు పిలిచి ఇక అదనపు ఛార్జ్ షీట్ వేసి ఈ ఇష్యూని ఈ కేసుని క్లోజ్ చేసేటువంటి ఆలోచనలో సిట్ అధికారులు ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద ఇవాళ సంతోష్ విచారణ తర్వాత సో మళ్ళీ ఇంకా ఎవరెవరిని విచారణకు పిలుస్తారనే దాని మీద కూడా ఒకంత ఆసక్తి అయితే ఉంది. ఇక కవితను కూడా ఖచ్చితంగా ఈ ఫోన్ ట్యాపింగ్ లో విచారణకు పిలిచేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి. సో దాంట్లో సో మొన్నటి వరకు హరీష్ రావును విచారణకు పిలిచినటువంటి సందర్భంలో హరీష్ రావుని బాధితుడుగానే విచారణకు పిలిచారని చెప్పేసి ఒక వర్గం చెప్తుంటే మరోవైపు కేటీఆర్ తనతో సన్నిహితులుగా ఉన్నటువంటి వాళ్ళే కావచ్చు లేదా కొంతమంది పారిశ్రామికవేత్తలే కావచ్చు లేదా సినీ ప్రముఖులే కావచ్చు సెలబ్రిటీసే కావచ్చు సో వాళ్ళ ఫోన్లను కేటీఆర్ ట్యాపింగ్ చేయించారనేటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో ఆయనను కూడా విచారణకు పిలిచారు. ఇక ఇప్పుడు సంతోష్ రావుని ఎందుకు పిలిచారు విచారణకు అంటే కేటీఆర్ చెబితేనే కేటీఆర్ ఆదేశాలను కేసీఆర్ ఆదేశాలను ఈ ఫోన్ ట్యాపింగ్ చేసేటువంటి అధికారులకు సంతోష్ రావు చేరవేశారా, లేదా సంతోష్ రావు ఏమన్నా తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఫోన్ ట్యాపింగ్ అవకాశాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నాడా, లేదా సంతోష్ మీద ఇప్పటివరకు ఎవరైనా కంప్లైంట్లు చేశారా, ఆ కంప్లైంట్ల ఆధారంగానే సంతోష్ రావును ఇవాళ విచారణకు పిలిచారన్న దాని మీద అయితే ఇంత చర్చ అయితే జరుగుతోంది. సో ఇవాళ విచారణ తర్వాత ఈ అంశాల మీద అయితే స్పష్టత వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద
సంతోష్ రావు ప్రస్తుతం ఆయన కేసీఆర్ నివాసం హైదరాబాద్ లో నందినగర్ లో కేసీఆర్ నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో కేటీఆర్ తో పాటుగా పార్టీ ముఖ్య నేతలతో ఆయన భేటీ అయ్యారు. సో కొద్దిసేపట్లో ఆయన వాళ్ళందరితో కలిసి ఆయన జూబ్లీహిల్స్ లోని సిట్